శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్రపాద దేవాలయాలైతే 108 కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈ భీమఖండంలో 27 నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి 4 పాదాల చొప్పున 27 నక్షత్రాలకి ఒక్కొక్క దేవాలయం చొప్పున చూస్తే 108 దేవాలయాలు అయ్యాయి ఈ యొక్క నక్షత్ర పాద దేవాలయాలు. మరి ఈవేళ మనం చూస్తున్నటువంటి ఈ నక్షత్ర పాద దేవాలయం ఎక్కడుంది ఏమిటి అనేది తెలుసుకుందాం. మనకి ఈ నక్షత్ర పాద దేవాలయాలైతే భీమఖండంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా లేవు. అంత అద్భుతమైనటువంటిది మన భీమఖండం. ఎందువల్ల అంటే మరి నక్షత్ర దేవాలయాలు అంటే ఒక్కో నక్షత్రానికి ఒక్కో దేవాలయం అయితే తమిళనాడులోదే ఉన్నట్టుగా మనం విన్నాం. కానీ ఒక్కో పాదానికి ఒక్కొక్క దేవాలయం అనేది అంటే అశ్విని నక్షత్రం 1వ పాదం 2వ పాదం 3వ పాదం అలాగే 27 నక్షత్రాలకి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క దేవాలయం ఉన్నది ఒక్క భీమఖండంలో మాత్రమే. మరి ఇంకా ఎక్కడా కూడా లేవండి అటువంటి గొప్ప లింగాలు 108 కూడా మరి మన ఛానల్లో అయితే అందరికీ దర్శనార్థమై నేను చేయడం జరిగింది. అందరూ కూడా అనేకమైనటువంటి ఈ దేవాలయాలని కూడా దర్శనం చేసుకోవడం అయితే జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం. ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే రుద్రుడు, సాక్షాత్తు ఈశ్వరుడు పరమేశ్వరుడు అనమాట మనకి ఈ నక్షత్రానికి దేవత. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి ఏమొస్తుంది 1వ పాదానికి ఆర్ద్ర నక్షత్రం 1వ పాదానికి మిథున రాశి. మిథునానికి ఆ రాశ్యాధిపతి ఎవరు అంటే బుధుడు. ఇక్కడ ఒక్కసారి స్వామివారిని తలుచుకున్నా అలాగే అంటే తలుచుకోవడం అంటే పంచాక్షరి జపం చేసుకున్నా స్వామివారిని అభిషేకం చేసుకున్నా లేదా అర్చన చేసుకున్నా స్వామివారికి ప్రదక్షిణలు చేసుకున్నా మన యొక్క నక్షత్రం యొక్క దోషమంతా కూడా తొలగిపోవడమే కాకుండా సంపూర్ణమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ స్వామివారి పేరు పార్వతీ సోమేశ్వర స్వామివారు. పెనుమళ్ళ అనేటువంటి గ్రామం అండి ఇది. ఈ యొక్క పెనుమళ్ళ గ్రామానికైతే కాకినాడ నుంచి అయితే ఒక బస్సు సౌకర్యం అయితే ఉంది. అలా అయితే మనం సులువుగా వెళ్ళచ్చు. ఎలాగా అంటే అండి కాకినాడ టు అండ్రంగి అనేటువంటి బస్సు సౌకర్యం ఉంది. అది ఎక్కినట్లయితే మనం పెనుమళ్ళలో దిగచ్చు. పెనుమళ్ళలో దిగి శివాలయం అంటే ఎవరైనా చెప్తారు. ఇది ఈ మధ్యకాలంలో చక్కగా ఆధునికమైనటువంటి ఈ పెయింటింగ్స్ అవి కూడా వేసి చాలా చూడముచ్చటగా దేవాలయాన్ని అయితే తయారు చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనం చేసుకోండి, వీక్షించండి. ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం వారు తప్పకుండా దర్శనం చేసుకోవలసినటువంటిది. అంతేకాకుండా ఇంకా విశేషం ఏమిటి అంటే అండి ఈ యొక్క భీమఖండాన్ని పురస్కరించుకుని అష్ట సోమేశ్వర క్షేత్రాలు అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవాలయం చొప్పున చూసుకుంటే 8 దిక్కుల్ని కూడా 8 సోమేశ్వర స్వాములు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అష్ట సోమేశ్వరము అయ్యి ఈ యొక్క భీమఖండంలో మాత్రమే అష్ట సోమేశ్వరాలు ఉన్నాయండి. భీమఖండాన్ని పురస్కరించుకునే ఉన్నాయి. మరి ఎక్కడా కూడా లేనటువంటిది ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం కూడా ఇదే దేవాలయం. అలాగే అష్ట సోమేశ్వరాల్లో మొదటిది కూడా ఇదే దేవాలయం అండి. ఇవన్నీ కూడా మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని పురస్కరించుకుని అద్భుతమైన లింగాలుగా ఇవన్నీ కూడా పాద దేవాలయాలు చెప్పబడ్డాయి. అటువంటి క్షేత్రాన్ని మీరు చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వివాహం కాని వారికి వివాహం, సంతానం కావలసిన వారికి సంతానం, అలాగే సంతానం ఉన్నవారికి సంతానాభివృద్ధి కూడా కలుగుతుంది. అటువంటి గొప్ప క్షేత్రం మరి పెనుమళ్ళ క్షేత్రం అండి. ఇప్పుడు పార్వతీ సోమేశ్వర స్వామి వారిని కూడా మరి దర్శనం అయితే చేసుకోండి. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం 2వ పాదం వారు 3వ పాదం వారు 4వ పాదం వారు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఎందువల్ల అంటే 4 పాదాలు చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి నక్షత్రం పూర్తవడమే కాకుండా నక్షత్ర దేవత అనుగ్రహం అలాగే రాశి దేవత యొక్క అనుగ్రహం ఈ యొక్క ఏమైతే దోషాలు ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి మనకి కరుణ కలుగుతుంది. ఆయన కటాక్షం ఒక్కసారి మన మీద పడినట్లయితే ఎటువంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్ప లింగాలను
ఆలయాలన్నీ కూడా మన భీమఖండంలో ఉన్నాయి. స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే వీలున్న వారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒకవేళ వీలు లేని వారు ఎవరైనా ఉంటే మరి మన ఛానల్లో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి. అంతేకాకుండా ఈ నక్షత్ర జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియో పెట్టి తప్పకుండా దర్శనం చేసుకోమని పెట్టినట్లయితే అనేకమైనటువంటి మనం ఎన్ని పాపాలు చేసినా అన్నీ తొలగిపోయి మనకి కూడా పుణ్యం వస్తుంది. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే అలాగే కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.